అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభు పేట అందరికీ వందనములు. మరొకసారి వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూసినట్లయితే, నేను మీతో చెప్పినదేమనగా, క్రీస్తు మనతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏంటంట, పరలోకమందున మనకు ఒక తండ్రి ఉన్నాడంట. సాధారణంగా భూలోకంలో మనకు తండ్రి ఉంటాడు, జన్మనిచ్చిన తండ్రి. అయితే మనల్ని సృష్టించిన తండ్రి మన పరలోకంలో ఉన్నాడంట. ఆయనకి కుమారులై ఉండాలంటే, భూలోకంలో తండ్రికి ఎలాగైనా కుమారులు ఉంటారు. కుమారులమే మనం, జన్మనిచ్చిన తండ్రికి కుమారులు మనం. కానీ మన సృష్టించిన మన తండ్రికి మనం కుమారులై ఉండాలంటే, అంటే క్రీస్తుతో సమానంగా కుమారులయ్యుండే వారసత్వం మనకు దక్కాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంట, మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నారు. మీ శత్రువులను ప్రేమించుడి అంటున్నారు. రెండో మాటగా మేము హింసించే వారి వరకు ప్రార్థన చేయుడి అంటున్నారు. 2 మాటలు చెప్తున్నారు. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలంటే మొదటగా మీ శత్రువులను ప్రేమించాలి. రెండవదిగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తున్నారు. మరి చెప్పిన ఈయన మరి పాటిస్తున్నారా, ఈయన చేస్తున్నారా అని ఈయనకేంటి యేసు ప్రభు కదా ఎన్ని మాటలు ఆయన చెప్పేస్తారు. శత్రువుని క్షమించాలంటే ఎంతో ఓర్పు సహనం ఉండాలి. మన పట్ల ఎంత ద్వేషంతో ఉన్నప్పటికీ మనం ఎలా క్షమించగలం ఆ శత్రువుని? ఈ మాటలు చదవడానికి బాగుంటాయి కానీ పాటించడానికి చాలా కష్టంగా ఉన్నాయి అని అనుకోవచ్చు. అయితే చెప్పిన ఆయన ఏం చేస్తున్నారంటే చూసినట్లయితే 45వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూసినట్లయితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నవాడు. ఏంటంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను కూడా తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడంట. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద కూడా తన సూర్యుని ఉదయింపచేస్తాడంట. ఇక్కడ చూసుకున్నట్లయితే సూర్యుని యొక్క అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దినము ఒక్క దినం కనుక సూర్యుడు కనపడకపోతే ఈరోజు ఇంత సమయమైన ఇంకా సూర్యుడు రాలేదేంటి అనేవారు మనలో చాలామంది ఉంటారు. అంటే సూర్యుని కోసం ఎదురు చూసేవారు చాలామంది ఉంటారు. మనం ఉతికిన బట్టలు తిరిగి ధరించాలంటే సూర్యుని అవసరత ఉన్నది. మన పంటలు పండాలంటే సూర్యుని అవసరత ఉన్నది. సూర్యుడు లేకపోతే మనకు పంటలు ఎలా పండుతాయి? మనం ఆహారం ఎలా భుజిస్తాం? ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యుని అవసరాలు చాలా ఉన్నాయి. ఇన్ని అవసరాలు ఉన్న సూర్యుని చెడ్డవారి మీదను ఉదయింపజేస్తున్నాడు, మంచివారి మీదను ఉదయింపజేస్తున్నాడు. అంటే అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నారు ఎవరు? తండ్రి అయిన దేవుడు. నీవు నన్ను తెలుసుకోలేదు కాబట్టి నా సూర్యుని నీ మీద ఉదయింప చేయను అని చెడ్డవారి మీద ఎప్పుడు చెప్పలేదు ఆయన. నీవు నన్ను గనపరచట్లేదు కాబట్టి నీ మీద నా సూర్యుని ఉదయింప చేయను అని చెడ్డవారి మీద ఎప్పుడు చెప్పలేదు ఆయన. చెడ్డవారితో ఎప్పుడు చెప్పలేదు. నీవు నన్ను మహిమపరచట్లేదు అని నీ మీద నా సూర్యుని ఉదయింప చేయను అని చెడ్డవారితో ఎప్పుడు చెప్పలేదు. నీవు నా దృష్టికి చెడ్డగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ మీద నా సూర్యుని ఉదయింప చేయను అని ఎప్పుడు కూడా చెడ్డవారితో చెప్పలేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. సూర్యుని మీద చెడ్డవారి మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, మంచివారి మీద కూడా సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అందుకే ఆయన చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింప చేయకుండా ఉండాలంటే చేయలేడా? చేయగలడు. మనం కనుక నిర్గమకాండాన్ని పరిశీలన చేస్తే నిర్గమకాండం 11వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు కనుక మనం చదివినట్లయితే, నిర్గమకాండము 11వ అధ్యాయము 21 నుంచి చూసినట్లయితే, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి అనగా పుట్టినోట్లు ఏమనొచ్చండి, తడువులాడినంత చీకటి అనగా తడువులాడినంత చీకటి అనమాట. చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోసే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశము 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయినను. అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాస స్థలంలో వెలుగుండెను. చూసారా? దేవుడు కనుక చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింప చేయకూడదు అనుకున్నాడంటే చేయగలరు.
మంచివారి మీద మాత్రమే సూర్యుని ఉదయింప చేయాలి అనుకోవాలంటే చేయగలడు. ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు ప్రాంతం చూసుకున్నట్లయితే ఒకే ఐగుప్తు ప్రాంతంలో ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలీ ప్రజలు ఉన్నారు. అలాంటప్పుడు ఐగుప్తీయుల ఇండ్లలో కటిక చీకటి ఉండగా, ఇశ్రాయేల్ ఇండ్లలో వెలుగు ఉన్నది. ఒకే ప్రాంతం ఐగుప్తీయులకు చీకటి కలుగజేశాడు, ఇశ్రాయేల్‌కి వెలుగు కలుగజేశాడు. మరి ఈ దినం చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడంటే ఆయన అందరిని సమానంగా ప్రేమిస్తున్నాడే కదా! మనం ఆరాధించే దేవుడే అందరిని సమానంగా ప్రేమిస్తూ ఉండగా, ఆయన చేత నిర్మించబడినలో మనలో ఎందుకు ఈ తారతమ్యాలు? ఎందుకు ఈ ద్వేషాలు? ఎందుకు ఈ పగలు? ఎందుకు ఈ అసూయలు? ఇక నుంచైనా ప్రభువు చెప్పినట్లుగా మనం శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే మన శత్రువులు కలిగే మనస్తత్వం కలిగి ఉంటారో, మనం పరలోకమందున దేవునికి కుమారులైపోతామంట. ఏంటంటే మనం పరలోకమందున తండ్రికి కుమారులైపోతామంట. రాజుకి కుమారుడై ఉండాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. రాజు కుమారుడై ఉండాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. మరి అలాంటివంటిది నీకు పరలోకమందున తండ్రికి కుమారులైపోయే అవకాశాన్ని దేవుడు కలగజేశాడంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ శత్రువుని ప్రేమించాలంటే. రెండవది నిన్ను హింసించే వారి వరకు ప్రార్థన చేయాలి. రెండో మాటగా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 5:45 వచనంలో రెండో మాట ఏముందంటే, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. రెండో మాట కూడా మత్తయి సువార్త 5:45 వచనంలో చూసినట్లయితే ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని నింపదీస్తున్నాడు అతను ఒక మాట అయితే, రెండో మాట నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా వర్షం కురిపిస్తున్నాడంట. ఇద్దరు రైతులు ఒకే ప్రాంతంలో ఒకే చోట పంటలు పండిస్తున్నారనుకోండి. అందులో ఒకడు అనీతిమంతుడిగా ఉన్నాడు, ఒకడేమో నీతిమంతుడిగా ఉన్నాడు. అలాంటప్పుడు నీవు అనీతిగా జీవిస్తున్నావు కాబట్టి నీ పంట పైన వర్షం కురిపించను అని చెప్పి నీతిమంతుని పంట పైనే వర్షం ఎప్పుడైనా కురిపించాడండి మన దేవుడు? లేదండి. నీతిమంతుడైనా అతడు అనీతిమంతుడిగా జీవించిన ఇద్దరి పంట మీద కూడా వర్షం కురిపించాడు. ఎలా కురిపించాడు? ఇద్దరి పంట మీద కూడా వర్షం కురిపించాడు. అందుకే దేవుడు మత్తయి సువార్త 5:46 వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకు ఏం ఫలం కలుగును? నీవు వారిని ప్రేమిస్తున్నావు, వారు నిన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి ఫలం అనేది కలగదు. అందుకే మీ శత్రువులు ప్రేమించడి అని చెప్తున్నాడు. మీ శత్రువులు మిమ్మల్ని ప్రేమించరు కాబట్టి నీవు వారిని ప్రేమించగలిగితే నీ పరలోకమందున తండ్రికి కుమారుడివైపోతావు, కుమార్తెవైపోతావు. నీకు ఫలము కలుగుతుంది, ప్రతిఫలం కలుగుతుంది దేవుని దగ్గర నుంచి. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఇక నుంచి అయినా మనలో ఉన్న తారతమ్యాలు విడిచిపెట్టి మనం శత్రువుని ప్రేమించుదాం, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని కుమారులా జీవించి దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.